వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ కేంద్ర అబీద్ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఎం నర్సీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో భీమా కొరిగాం విజయ దివాస్ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1818 జనవరి 1వ రోజున సుమారు 5,000 మంది విశ్వ బ్రాహ్మణులపై 500 మంది మహార్ సైనికులు గెలుపొందిన సందర్భంగా ప్రతి ఏటా వారిని స్మరించుకోవాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా ఏఎం వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పోరాటం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఉన్న కులగణన తప్పుల తడకగా ఉందని, మళ్లీ కులగణన చేపట్టి అసలైన దళితులకు రిజర్వేషన్లు అందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు ఎస్ వీరబాబు, జిల్లా కో కన్వీనర్ డివిజన్ అధ్యక్షులు సల్మాన్ రాజ్, ఆర్ ప్రకాష్, డివిజన్ కార్యదర్శి మల్లేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, గోలుకొండ అధ్యక్ష కార్యదర్శులు చిట్ల అప్పారావు, బోడర్పు అప్పారావు, కన్వీనర్ జువ్వల వరహాలబాబు, కో కన్వీనర్ పాడి బాలరాజు, మేలిపాక శివ, వెంపాటి రమేష్, నాతవరం మండల అధ్యక్ష కార్యదర్శులు బోసి పరదేశి, కండెల్లి గణేష్, సభ్యులు కొండ్రు రాంబాబు, వమ్మల్లి మణికంఠ, వెంకటేష్, రాజు, గురందరపాలెం నూకరాజు, జిల్లా డిజిటల్ మీడియా సభ్యులు ఎన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు వీరబాబు, తరమండ గొలుకొండ. నేను అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం 1818 జనవరి 1వ తారీఖున బానిసత్వ విముక్తి కోసం జరిగినటువంటి మహారవీరులకు నివాళులు అర్పిస్తూ వారిని కలుసుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగినది. అయినప్పటికీ ఈ కార్యక్రమం జరిగిన ఈ పరిస్థితి 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఇంకా బానిసత్వం విచ్చలవిడిగానే ఉంది. ఇది ప్రభుత్వాలు పాలన నిర్లక్ష్యం అనే మేము క్లియర్గా చెప్తున్నాము. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణను కేవలం కేటగిరీలు ఏబిసిలుగా విడదీసి వర్గీకరణ చేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. ఇది సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వ రాష్ట్ర పాలకులు కానీ ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టాలి. ఇప్పటికే కులగణన చేపట్టిన దానిపై కులగణన లిస్టులో చూసుకుంటే మాలల మాదిగుల్లోని, మాదిగులు వెల్లుల్లోని, వెల్లులేవని మాలల్లోని, అలాగే బీసీలు ఎస్సీలోని, ఎస్సీలు బీసీలో ఉన్నారు. ఈ తప్పుడు కులగణన ద్వారా కులగణన చేపడితే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేపడితే ఇది ఎస్సీ రిజర్వేషన్కి ఖచ్చితంగా ఎంతో అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కులగణన తక్షణమే చేపట్టి ఒక 4 కేటగిరీలే కాకుండాను ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు కూడా సమానంగా న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు పునరాలోచన చేయాలనే విధంగా మేము డిమాండ్ తెలియజేస్తున్నాము. అలాగే మరీ ముఖ్యంగా దళితులకి నిజంగానే అభివృద్ధి చేయాలి, వాళ్ళకి రాజ్యాధికారం, ఆర్థిక సమానత్వం కల్పించాలి అనుకుంటే ప్రతి దళిత వార్డులను ప్రత్యేక పంచాయతీలు చేయాలనేటువంటి ఈ మా సునీల్ కుమార్ గారి అధ్యక్షతలో మేము ప్రభుత్వాలను పాలకులు డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ నిజంగా దళితులపై చిత్తశుద్ధి ఉంటే, దళితులు వెనకబడే ఉన్నారని నిజంగా వాళ్ళు గుర్తించుంటే ప్రత్యేక దళితవాడు పంచాయతీలు చేసి 300 ఓటు బ్యాంకు దాటినటువంటి ప్రతి ఎస్సీ పేటను ఒక దళితవాడు పంచాయతీ చేసి వాళ్ళకి ఆర్థిక సమానత్వం కల్పించాలి. ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల్లోనే ఇంకా ఎస్సీ మాలలో ఉపకులాలు కానీ, మాదిగుల్లో ఉపకులాలు కానీ, రెల్లు ఉపకులాలు కానీ, బడిలోకం తెలియనటువంటి ఉపకులాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కులగణన ఖచ్చితంగా చేపట్టిన తర్వాతే ఈ వర్గీకరణ అంశం తీసుకురావాలని, అందరికీ సమాన న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు ఆలోచన చేయాలని అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫున నర్సీపట్నం డివిజన్లో ఈ డిమాండ్ మేము ప్రభుత్వానికి తెలియజేసుకున్నాం. జై భీమ్.